అటు ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గజపతి నగరం, పాతపట్నం, ఆముదాల వలసలో చంద్రబాబు పర్యటిస్తారు. గజపతి నగరంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. పాతపట్నం, ఆముదాల వలసల్లో ప్రజాగళం రోడ్ షో, సభలు జరగనున్నాయి. చంద్రబాబు షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రామ్ గోపాల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రామ్ గోపాల్. ఈరోజు ఎలా ఉండబోతోంది బాబు షెడ్యూల్? ఇప్పటికే ఎక్కడికక్కడే చాలా భారీ ఎత్తున ప్రచార ఆర్భటాలు సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు? గుడ్ మార్నింగ్ సతీష్. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్ర జిల్లాలపైన చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ క్రమంలో భాగంగానే ఉత్తరాంధ్రలోని 3 రోజుల పాటు పర్యటనకు ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు వచ్చరికి నిన్న మొదటి జిల్లాలో పర్యటన భాగంగా ఎస్కోట నియోజకవర్గానికి నిన్న సాయంత్రం 6:30 ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు రాత్రి 8:30 వరకు కూడా ప్రజలతో మమ్మల్ని ప్రజాకాలం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎస్కోట్ లో ఉన్న సిరికి టీచర్స్ లో నైట్ అక్కడ బస్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు సిరికి రీసెర్చ్ లో బయలుదేరిన చంద్రబాబు నేరుగా గజపతినగర్ నియోజకవర్గం చేరుకుంటారు. గజపతినగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బండపల్లి గ్రామ సమీపంలోనే ప్రజాగలం బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రజాగలం బహిరంగ సభ అనంతరం కూడా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పయనమవుతారు. అయితే రేపు శ్రీకాకుళం జిల్లాలోని పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు రేపు సాయంత్రం మళ్ళీ విజయనగరం నియోజకవర్గం అలాగే నిజామాబాద్ నియోజకవర్గాల్లో కూడా ప్రజాగలం సభలో పాల్గొని ప్రజల గురించి మాట్లాడారు. రేపు విజయనగరం నిజామాబాద్ జరిగే ప్రజాగలం సభలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేట్లు అవకాశం ఉందని చెప్పి పార్టీ శ్రేణులు కూడా తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు సంబంధించి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు జరిగే బండపల్లి సభలో కూడా మహిళలతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడుతూ అనంతరము ప్రజాగలం సభలో ప్రసంగిస్తారని కూడా మనకున్న సమాచారం. సతీష్. రైట్, థ్యాంక్ యూ రామ్ గోపాల్.